गजाननं भूतगणासेवितं कपितजम्बुफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गुरवे सर्वलोकानां विषयपूर्वज्ञां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागर्धाविव संवृक्तौ वागर्धौ प्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरं श्री शंभुलिंगेश्वर देवताभ्यो नमः। ఓం నమ శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ ఇంకా మనకి కర్మలలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి అసలు కర్మ అంటే ఏంటి అంటే రేపు ఎలా ఉండేలా అనేది మనం ఈరోజు నిర్ధారించుకోవడం. ఈరోజు నువ్వు చేసే కార్యం రేపటి నీ భవిష్యత్తుని నిర్ధారణ చేస్తుంది. దానిని మనం కర్మగా పిలుచుకుంటాం. మనం ఈరోజు అనుభవిస్తుండేది ఇంతకు మునుపు మనం చేసిన కర్మకి అనుసంధానంగా ఇప్పుడు మనం ఒక కార్యాన్ని కానీ ఒక కర్మని కానీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనిషి పుట్టడమే ఒక కర్మజీవిగా పుడతాడు. ఇలాగా కర్మలలో 3 భాగాలలో మనకి మొట్టమొదటిది వెనక్కి జన్మ చేసిన దాన్ని ఈ జన్మలో అనుభవించడాన్ని మనం ప్రారబ్ధ కర్మ అంటాం. అంటే క్రితం జన్మలో ఏదో చేశాము, దానికి సంబంధించిన ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నామంటే దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఇక ఈ జన్మలో చేసిన వాటికి ఇదే జన్మలో అనుభవించాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. వాటిని మనం సంచిత కర్మలు అంటాం. అంటే నేను ఒక 10 ఏళ్ల కింద చేసిన దానికి 10 ఏళ్ల తర్వాత శిక్షణ అనుభవించాను అనుకోండి, అది సంచిత కర్మ అవుతుంది. ఇక మూడోది అగామి కర్మ అంటారు. ఇది ఈ జన్మలో చేసిన దానికి రేపటి జన్మలో మన కోసం ఫలితం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కర్మ ఫలితం దీన్ని తప్పించుకోవడం ఎవడి తరం కాదు. ఇలాగా ఈ 3 కర్మలు బలంగా పనిచేస్తాయి. ఇది మనకు కాదు, భగవత్ స్వరూపులైనటువంటి మానవ దేహాన్ని ధరించిన రాములకు కృష్ణ అయిన రాముల వారికి కానీ శ్రీకృష్ణుల వారికి కానీ ఈ ప్రారంధ కర్మ నుంచి తప్పించుకోవడానికి కుదరలేదు. అటువంటిది మన మానవులను తప్పించుకోవడం అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది. ఈ కథ వింటే మనకి ప్రారంధ కర్మ ఎంత బలంగా పనిచేస్తుంది అనేది చాలా బాగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇందులో ఒక వ్యాపారి ఉంటాడు. ఈయన కాశీపట్టణంలో నివసిస్తూ ఉంటాడు. ఈయన వ్యాపార రీత్యా అప్పుడప్పుడు వేరే వేరే గ్రామాల్లో వేరే వేరే పట్టణాల్లో తిరుగుతూ ఉంటాడు. ఈయనకి ఎవరికి లేని ఒక మంచి విద్య తెలిసి ఉంటుంది. ఒక మనిషి యొక్క నుదుటి భాగాన్ని చూస్తే ఆయనకి నుదుటి భాగం మీద కనిపించేస్తుంటుంది ఆ మనిషి ఎలాంటి వాడు, వాడి భవిష్యత్తు ఏంటి, ఏం జరుగుతుంది అనేది. ఇది ఆయనకి పూర్వీకుల నుంచి వచ్చింటుందో తెలీదు, లేదా పూర్వపుణ్య కర్మానుసారం వచ్చింటుందో తెలియదు, కానీ ఆ విద్య అయితే ఆయనకి బాగా అబ్బి ఉంటుంది. ఒకసారి ఈయన రోజు గంగానది స్నానానికి వెళ్ళి ఆ గంగానదిలో స్నానం చేసి దేవాలయంలో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి ఆయన తన కార్యం మీదకి వెళ్ళేవాడు. ఇది రోజు జరిగే ఒక ప్రక్రియ. ఇది ఇలా ఉండగా ఒకసారి ఈయన స్నానానికి వెళుతూ వస్తూ కాలికి ఏదో తగులుతుంది. ఆయన చూసుకుంటే ఒక పుర్రె భాగం ఉంటుంది. ఆ పుర్రె భాగాన్ని చూస్తాడు, కాలికి తగిలి ఉంటుంది. అరే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, మళ్ళీ పుర్రె తగిలింది కదా అని చెప్పేసి ఆయన విసుగుతో ఆ పుర్రెని మళ్ళీ తనలాగా ఇంకొకరికి తగలకూడదని తీసి దాన్ని ఎక్కడైనా మూలకు వేసేద్దామని చెప్పేసి ఆ పుర్రెని చేతికి తీసుకొని మళ్ళీ ఒకసారి స్నానం చేయాలనుకొని ఆ పుర్రెని వేయడానికి కొంచెం ముందుకు కదులుతూ ఆయన ఆ పుర్రె యొక్క నుదిటి భాగం చూస్తాడు. అప్పుడు ఆ పుర్రె యొక్క నుదిటి భాగం మీద ఇలా కనిపిస్తుంది ఆయనకి, ఈ పుర్రె యొక్క భవిష్యత్తు అవమానాలతో కూడుకొని ఎన్నో అవమానాలు దాటిన తర్వాత, అవమానాలు అయిన తర్వాత ఇది మోక్షాన్ని పొందుతుంది అనే మాటలు ఆయనకి కనిపిస్తాయి. అప్పుడు ఆయనకి ఆశ్చర్యమవుతుంది. బతికుండే జీవుడికైతే కర్మఫలం, చనిపోయి పుర్రెలాగా మారిపోయిన దీనికి కూడా కర్మ ఫలితం ఉంటుందా అనే ఒక సంశయం ఆయనకి మొట్టమొదటిసారి కలుగుతుంది. అంతకు మునుపు ఆయన ఎంతోమంది రాతల్ని చూసింటాడు, కానీ ఇది ఆయనకి ఫస్ట్ టైము చాలా ఆశ్చర్యం అయిపోతుంది. ఇలా కూడా జరుగుతుందా ఈ సృష్టిలో అనుకొని ఒక అనుమానంతో, కాకపోతే ఆయనకు ఒక సందేహం వస్తుంది. ఇటువంటివి నాకు కనిపించాయి, నాకు పొరపాటు జరిగిందా లేక నిజంగానే ఇది జరుగుతుందా, ఇది తెలుసుకోవాలంటే ఈ పుర్రె ప్రత్యక్షంగా నా దగ్గర ఉండడం చాలా ముఖ్యమని చెప్పేసి ఆ పుర్రెని ఎక్కడ పాడేయకుండా ఆయన కొంచెం దూరంలో, ఆయన స్నానం చేసే క్షేత్రానికి కొంచెం దూరంలో ఉండే ఒక పాత చెట్టు తొర్రెలో దాన్ని దాచిపెడతాడు. ఎందుకంటే దానికి అవమానాలు జరుగుతున్నాయనేది కనిపించింది కాబట్టి దానికి అవమానాలు జరుగుతాయా లేదా అనేది తెలుసుకోవాలా, చాలా ముఖ్యం కాబట్టి ఆయన అక్కడ ఒక చెట్టు తొర్రెలో దాన్ని దాచి రోజు స్నానానికి వచ్చి స్నానం చేసి వెళ్లే ముందు ఒక్కసారిగా ఆ తొర్రెలో చూసి దానికి ఏదైనా జరిగిందా లేదా అని దాని వైపు చూసి అది మళ్ళీ యథాతథంగా ఉండడం చూసి వెళ్ళిపోయేవాడు.
ఇలాగా రోజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు స్నానానికి అవమానం అని రాసినారు కాబట్టి మళ్ళీ ఏదైనా జరిగిందా అన్నట్టు ఆయన ప్రతిరోజు ఆ పుర్రెను చూడడం మొదలు పెడతాడు. ఇలాగా ఆ పుర్రెను రోజు చూడడం ఆయన ఇంటికి పక్కనే ఉండే ఒక వ్యక్తి చూసి దాన్ని పోయి ఆ వ్యాపారి యొక్క భార్యకి చెప్తాడు, అమ్మా నీ భర్త రోజు గంగా నది క్షేత్రానికి స్నానానికి వస్తున్నాడు, ఆ పుర్రెలో ఏం పెట్టినాడో తెలీదు, రోజు పోతాడో ఆ తొర్రలో చూస్తాడు, ఏం మాట్లాడతాడో తెలీదు, ఆయన మళ్ళీ కొద్దిసేపటికి వచ్చేస్తాడు, ఇది రోజు జరిగే ప్రక్రియ, ఇది నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఈ మధ్య మితిమీరి ఆయన ఎక్కువసేపు అక్కడే నిలబడి ఏం చూస్తున్నాడో అర్థం కావడం లేదు, ఆయన అడిగితే మళ్ళీ ఎక్కడ హుషారైపోతాడో ఒక మాట మీకు చెప్దామని చెప్పేసి డైరెక్ట్గా మీకే చెప్తున్నాను. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళకి మన ఇంట్లో సంసారం నిప్పులు పోయాలంటే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి వాడు అక్కడ నిప్పు పెట్టేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఈమె భర్తని అడగాల వద్దా అని అప్పుడే స్నానం చేసుకొని ముగించుకొని దైవదర్శనం ముగించుకొని వచ్చిన భర్తను అడగాలని గొంతు వరకు వచ్చినా కూడా ఒక్కసారి చూద్దాంలే, మనం ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం, రేపు మర్నాళ్ళు ఏమైనా వదిలేస్తాడేమో అనే ఒక ఆశతో ఏది అడగకుండా వదిలేస్తుంది. అదే రోజు ఆ వ్యాపారి తన వ్యాపార నిమిత్తం ఒక నగరానికి వెళ్లాల్సి వస్తుంది. సుమారు 10 రోజుల ప్రయాణం, అంటే పోను రాను సుమారు 10 రోజులు ఇది మన సమయం పడుతుంది కాబట్టి ఆ 10 రోజులు నేను ఊర్లో ఉండనని చెప్పేసి భార్యకు చెప్పేసి ఆ సరంజామా ఏమైతే ఉందో 10 రోజులకు అయ్యేది ఆయన తీసుకొని ప్రయాణం కొనసాగిస్తాడు. ఎప్పుడైతే ఈయన ఊరికి వెళ్ళిపోతాడో ఈ పక్కింటి ఆయన చెప్పిండేది ఆ వ్యాపారి భార్యకి చాలా మెదడులో గట్టిగా కూర్చొని ఉంటుంది, ఇంతకీ త్వరలో ఏం పెట్టినాడు ఈయన, ఎందుకు ఇవి చేస్తున్నాడు అని ఆయనకి తెలియకుండా ఈ మధ్యకాలం రాత్రిపూట పుస్తకాలు ముందేసి కూర్చుంటున్నాడు, ఎందుకు ఎప్పుడు లేనిది ఇలా వింత చేస్తున్నాడు. యాక్చువల్గా ఆ వ్యాపారి తనకు తెలిసిన ఆ గ్రంథాలన్నీ తీసి ఇటువంటిది ఒక ప్రారంధ కర్మ పుర్రెలు కూడా జరుగుతుందా లేదా అనే దాని మీద ఆయన చాలా విశేష సేకరణ చేస్తూ ఉంటాడు. అందుకై ఆయన రాత్రి నిద్ర లేకుండా ఆయన అటువంటివి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింటాడు. ఈమెకి ఆ పక్కింటి ఆయన చెప్పింది బలంగా నమ్మడము, అక్కడికి పోయి మనమే చూసేస్తే తెలిసిపోతుంది కదా అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి మరుసటి రోజు ఆ పక్కింటి ఆయన సహాయంతో అయ్యా నేను వస్తాను అక్కడికి, ఎక్కడ ఏ తొర్ర దగ్గర ఆయన చూస్తాడో నాకు కాస్త చూపియండి అని చెప్పేసి ఆ పక్కింటి ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోయి చక్కగా ఆ తొర్రె దగ్గర చూస్తుంది. ఆ తొర్రె లోపల ఒక పుర్రె ఉంటుంది. ఆ పుర్రెను చూస్తుంది. ఆయన రోజు ఏదో మాట్లాడుతున్నాడమ్మా పుర్రెతో, అందుకే ఆయన చెప్పినాడు ఈ పుర్రెనా అని ఆమె లోపల నుంచి చేసి ఆ పుర్రెను బయటికి తీస్తుంది. చూస్తే ఇది ఒక పుర్రె, దీంతో ఈయనేం చేస్తున్నాడు, ఏదైనా క్షుద్ర పూజలు ఏమన్నా అలవాటు చేసుకుంటున్నాడా ఈయన అన్నట్టు ఆయనకి వచ్చి దాన్ని తీసుకొని వచ్చి తన ఇంట్లో ఒక గుడ్డలో చుట్టి బయట వరండాలో పెట్టుకుంటుంది, దీని గురించి తెలుసుకుందాము అని. ఇలాగ ఆమె ఇంట్లో తెచ్చి పెట్టుకున్న తర్వాత ఈ అమ్మలక్కలంతా కలిసి ఆ పక్కింటి ఆవిడ వచ్చిన తర్వాత పక్కింటి ఆవిడ చెప్తుంది, ఏమండి ఇట్లా నా భర్త వింతగా ప్రవర్తిస్తున్నాడు, అతనికి నుదుటి రాతలు అయితే తెలుస్తాయి కానీ ఇలా మొట్టమొదటిసారి ఆయన ఇలా చేస్తుండడం వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదంటే పక్క నుండి అమ్మలక్కలు ఏం చేస్తారంటే ఇది మాకు కాస్త చూపించుదాన్ని అని చెప్తారు. ఎప్పుడైతే ఆమె పుర్రెని చూపిస్తుందో ఇంకా ఆడవాళ్ళకి మనకి తెలియని విషయం ఏం లేదు, తెలిసినా తెలియకపోయినా వాళ్ళు డాక్టర్లు చెప్పినట్లు చెప్పేస్తుంటారు, ఈ పుర్రె చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఆడపిల్ల పుర్రెలాగా ఉంది అంటారు. ఆమెకి మరి ఒక అనుమానం వస్తుంది, నా భర్త ఆడపిల్ల పుర్రెతో ఏం చేస్తున్నాడు అంటే అప్పుడంటే ఇంకొక ఆమె అంటుంది బాగా వయసులో ఉండే ఆడపిల్ల ఉన్నట్టుంది అని. ఆమెకి ఇంకాస్త బాధ అయిపోతుంది, అరే నా భర్త వయసులో ఉండే ఆడపిల్ల పుర్రెతో ఏం చేస్తున్నాడు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క సంశయాన్ని పెట్టే లోపల ఆమెకి ఆలోచనలు పెరిగిపోయి తల గిర్రున తిరిగినంత పని అయిపోతుంది. ఆమెకి వాళ్ళు చెప్పింది తెడువుగా ఎవరైతే నిప్పి పెట్టి పక్కనింటో వెళ్ళిపోతారో ఈమెకి ఆ పుర్రె మీద ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది. నా సంస్థలో నిప్పులు పోయడానికి ఈ పుర్రె వచ్చినట్టుంది, దాని వ్యామోహంలో పడి అది చచ్చిపోయినా కూడా దాన్ని పుర్రెని పెట్టుకొని ఆరాధిస్తున్నాడంటే ఏ స్థాయి ప్రేమ ఉంటుంది ఈయనకి అని చెప్పేసి అప్పుడు ఆమె ఆ పుర్రెని తీసుకొని వేడి నూనె కాచి ఆ పుర్రె మీద వేయడం మొదలు పెడుతుంది. ఒకరోజంతా వేడి నూనె వేస్తుంది. ఒకరోజు చిత్రవద అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా టార్చర్ని ప్లాన్ చేస్తున్నామే. నా సవితి ఇది ఎలాగో బతికినప్పుడు దొరకలేదు, పుర్రె రూపంలో దొరికింది, దీన్ని చిత్రవద చేస్తాను దీన్ని అని చెప్పేసి ఒకరోజు వేడి నూనెతోనూ, ఒకరోజు కారం పొడిని చల్లి, ఇంకొక రోజు ఈ ఇనుప చువ్వల్ని వేడిగా కాచి దాని తల భాగంలో పెట్టడం, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిత్రవదన చేయడం మొదలు పెడుతుంది.
చివరి ఆఖరికి ఇవన్నీ చేసినా కూడా ఆమెకి సంతోషం కలగదు. ఆ పుర్రెని చూసిన కొద్దీ ఆమెకి ఆవేశం ఉప్పెన్లాగా వచ్చేస్తుంటుంది. ఇక చివరాఖరికి తట్టుకోలేక, ఇది ఉంటే కదా ఆయన చూసేది, ఇక ఆయన వచ్చే సమయం అయిపోయింది, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పుర్రెని పెట్టుకొని రోజు ఇదే మాట మాట్లాడతాడేమో, ప్రేమతో దాన్ని మర్చిపోలేకపోతాడేమో, ఇది లేకుండా చేసేయాలని చెప్పేసి ఆ పుర్రెని తీసుకొని ఒక రోలు రోకిలా వేసి ఆమె గట్టిగా దంచేసి దాన్ని పొడి చేసేస్తుంది. చేసేసి ఇది ఇక్కడ ఈయన సమక్షంలోనే ఉంటే మళ్ళీ ఏదో రకంగా దీన్నే చూస్తుంటాడని చెప్పేసి ఆమె తీసుకొని పోయి దాన్ని గంగా నదిలో పారేస్తుంది. ఇదంతా జరిగిపోతుంది. ఈ వ్యాపారి వ్యాపారాన్ని ముగించుకొని సీదా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే ఆయనకి ఫస్ట్ పోయి పుర్రెని చూడాలి, ఎందుకంటే అవమానం జరిగిందా లేదా అనే ఒక సంశయం ఆయనకి 10 రోజుల నుంచి అక్కడ వ్యాపారంలో ఉంటుంది. ఆయన పొద్దున్నే లేచి గంగా స్నానానికి అని వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తొర్రె దగ్గర చూస్తాడు. ఆ తొర్రెలో పుర్రె ఉండదు అస్సలు. ఆయనకి ఆశ్చర్యం అయిపోతుంది, ఇక్కడే పెట్టానే, దీన్ని ఎవరు తీసుకుంటారు ఈ పుర్రెని అని ఆలోచన చేస్తూ అదే చెట్టు దగ్గర ఆలోచన చేసుకుంటూ కూర్చుంటాడు. అంత లోపల ఇంకొక ఆయన వచ్చేసి, ఏం సౌకారి ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే, లేదు ఇలా లోపల ఒక పుర్రె పెట్టినాను, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ రోజు కనపడడం లేదు అంటే, అదే లేదు అమ్మగారు వచ్చినారు మొన్న, వాళ్ళు ఏదో చేయి పెట్టి తీసినట్టు అయినారు, ఒకసారి ఇంట్లో వాళ్ళని అడగండి. అప్పుడు ఆయన అంటాడు, నా భార్యకి ఎందుకు ఈ విషయాలని నేను చెప్పేసి ఆయన స్నానాన్ని ముగించుకొని దర్శనం చూసుకొని ఇంటికి పోతాడు. ఇంటికి పోయి భార్యని గట్టిగా అడుగుతాడు, నువ్వేమన్నా అక్కడ తొర్రెలో పెట్టిన పుర్రెని చూసినావా అని అడుగుతాడు. ఆమె ఉంటుంది వెటకారంగానే, చూసినాను, ఏమి ఇప్పుడు అంటుంది. కాదు, ఎందుకు చూసినావు, అసలు నీకేం అర్థమైందైనా పుర్రెని తీసుకొచ్చావు? లేదు, నాకంతా తెలుస్తుంది, నేనేమంతా మరీ వెర్రిదాన్ని కాదు, నువ్వు ఇంకొక దాన్ని ఎవరినో పెట్టుకున్నావు, అది చచ్చిపోతే దాన్ని మర్చిపోలేక దాన్ని పుర్రెని పెట్టుకొని ఆరాధిస్తున్నావు, అది నాకు పక్కింటాయని చెప్పేంతవరకు ఆ విషయం తెలియలేదు, అందుకే ఇదే కరెక్ట్ సమయం అని చెప్పేసి మీరు ఊరికి వెళ్ళినప్పుడు నేనే దాన్ని తీసుకొని వచ్చి రోజుకో రకంగా చిత్రహింస చేసి ఆ టక్కులాడిని నేనే నుసి చేసేసి తీసుకుని పోయి గంగా నదిలో పారేసి వచ్చినాను. అప్పుడు ఆ సౌకారికి, ఎవరైతే ఆ వ్యాపారికి, ఆయనకి అర్థమైపోతుంది ఈ ప్రార్థ కర్మ ఎంత బలంగా పనిచేస్తుందో. నేను రాసిన, అంటే నేను ఏవైతే నుదిటి రాత చూసినానో అది ఖచ్చితంగా ఆ పుర్రెకి జరిగింది కాబట్టి ప్రారంధ కర్మ చాలా బలంగా ఉంటుంది. పుర్రె అయినా కూడా మనం తప్పించుకోలేము, ఎందుకంటే భార్య రకరకాలుగా వేధించడం, అవమానాలు చేయడం, తద్వారా చివరిగా ఆమెను నుసినిసి చూసి పొడి చేసి గంగా నదిలో ఎప్పుడైతే పారవేస్తారో అప్పుడు ఆ పుర్రెకి మోక్షం కలుగుతుంది. భార్యని కూర్చోపెట్టుకొని అప్పుడు ఆయన వ్యాపారి అన్నీ విశదీకరించి చెప్తాడు, అరే పిచ్చిదానా, ఇది కాదు, నేను వెళ్ళే రోజు అలా ఇది రోజు అనిపించింది, అది అనిపించిన తర్వాత దీనికి ఎలా అవమానం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో నేను పుర్రెలో పెట్టాను. ఆ తొర్రెలో పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి ఈ రాద్ధాంతమంతా చేసినావు, ఇది ఎక్కడ జరుగుతుందని అనుకున్నాను, కానీ ఇదంతా నీ చేతుల ద్వారా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేకపోయినాను. ఏది ఏమైతే ఒక మంచి పని చేసినావు, నువ్వెంత దాన్ని అవమానించినా చివరిగా దాన్ని నీ చేతులతో వెళ్ళి గంగా నదిలో పారేసి ఆమెకు మోక్షాన్ని కలిగించావు, కాబట్టి నీకు కూడా అంతో కొంత పుణ్యం వస్తుందని చెప్పేసి భార్యని సముదాయించి మళ్ళీ వాళ్ళు మామూలు జీవనంలో మునిగిపోతారు. దీని ద్వారా మనకి తెలిసిన నీతి ఏమంటే, ఒక ప్రారంధ కర్మని తప్పించుకోవడం దైవానికే తప్పలేదు, మానవ మాత్రం మనకి ఖచ్చితంగా తప్పదు. కాబట్టి ఈరోజు మనం చేసే కార్యమే రేపటి మన భవిష్యత్తుని నిర్ధారణ చేస్తుంది. కాబట్టి మనం ఎంతో బాధ్యత